నరసరావుపేట ఆ సభ జరుగుతుందా లేకపోతే మోదీ పేరుతో వాయిదా పడుతుందా కూడా ఒక సందేహం. అంటే ఈయన ఇప్పుడు వెళ్ళింది ఏం ఆశించి వెళ్ళారు? ఈయనక పదవులు ఏమీ నేను తీసుకోవట్లేదని అంటారు. అంటే జనసేన ఓడించడం, తెలుగుదేశం పార్టీని ఓడించడం జయం అనుకోవచ్చా? మరి రిజర్వేషన్ల అంశం అన్నది అది కూడా క్లారిటీ లేదంటున్నారు. ఏదో ఒకటి ఉండాలి కదా సార్, మోటో అన్నది ఇంత గ్యాప్ తర్వాత. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను నేను ఎప్పుడు తప్పు చేయనండి, చేయను కూడా. సో తప్పు చేయను, సంక్షేమ పథకాలు వారితో చేయిస్తాను, వారిని గెలిపిస్తాను. సో బిగ్ జే టర్న్ తీసుకున్నారు ఇక్కడ. ముద్రగడ జే టర్న్ తీసుకున్నారు. అది స్పష్టంగా ఉండి మళ్ళీ ఇది ఎందుకని చెప్పేస్తున్నారు. పథకాలు చాలా జనరల్ టర్మ్స్లో, అంటే చాలా బ్రాడ్ వాగ్దానాలు తప్ప ఆయన నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఆయన చెప్పట్లేదు. ఇందులో ఏం రిజర్వేషన్ల ప్రసక్తి లేదు కదా. బహుశా ఈ పాటికే జనసేన మిత్రులు ఎవరో మీడియా కాన్ఫరెన్స్ కూడా పెట్టినట్టున్నారు, సవాళ్ళు ఇవన్నీ విసురుతున్నారు. మనం ఈ 2-3 రోజుల్లో చాలా సవాళ్ళు అవి చూస్తాం. ఆయన మళ్ళీ లేఖ రాస్తాడు, జాతి ద్రోహులు అంటున్నారు, ఏవేవో అప్పుడే ట్రోల్ అవుతున్నాయి. ఇవన్నీ రివర్స్ అవుతాయండి. ఎవరెవరి మీద అయితే మీరు శృతి మించి మాతో ఉంటే గొప్ప, అటుపోతే తప్పు అని మీరు ఎప్పుడైతే, ఇప్పుడు ఉదాహరణకు జగన్ విషయం తీసుకున్నాం. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు మోడీకి లోబడి ఉన్నారు. మోడీని మటుకు అది నీ పతి ప్రాణం దక్క, మోడీ దక్క, మిగిలినవన్నీ మేము బాగా మాట్లాడతాము అంటున్నారు. కానీ ఏమంటారు, అటువైపు వాళ్ళేమో జగన్ ఎంతసేపటికి తెలుగుదేశాన్ని అంటున్నాడు కానీ మోడీని అంటలేదే అంటున్నారు. మీరేమో వెళ్ళి మోడీతోనే పొత్తు పెట్టుకుంటారు కదా. ఒకరినొకరు ఏదో అది ఏది పెన్నం వచ్చి ఇంకో దాన్ని ఏదో కాకి నల్లగా ఉంది అన్నట్టుగా నలుపు తెలుపు సమస్య కాదు ఇది. మీరు వెళ్ళి చేతులు కలిపిన వాళ్ళకు నాకో ఇంకొకరికో, ఒక వామపక్షానికో, ఒక ప్రత్యేక హోదా సమితికో, ఒక మీడియా వ్యాఖ్యాతకో హక్కు ఉంటుంది. కానీ మీకెక్కడ హక్కు ఉంటుందండి? మీరు వెళ్ళి వాళ్ళతో చేతిలో చేసి చెప్పు మోదీ అని ఆయనకు చెప్పి వచ్చారు మీరే. అదంతా అయిన తర్వాత ఇది హాస్యాస్పదమైన విషయం కదా. యువతలో ఆయన అంటారా, ఓకే వాళ్ళ మేనిఫెస్టో వచ్చాక అందులో లిస్టు పెట్టుంటారా లేదా, నేను మీకు విధేయంగా ఉంటానని ఆయన ఎప్పుడూ మోదీతో విధేయంగా ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ నుంచి ఆ విషయంలో మనం కోరుకునేది ఏముంటుంది? కానీ దాన్ని అలా ప్రొజెక్ట్ చేయటం, మళ్ళీ ఒకరేమో లోబడిపోయారు, ఒకరేమో గట్టిగా ఉన్నారు, ముగ్గురు లోబడిపోయారండి. అవును, అదే కదా. అందరూ గజ ఈతగాళ్ళే, ఈదింది గజం కూడా లేదని ముగ్గురు చాలా రాష్ట్ర పరిస్థితి వీర విధేయులు. వీళ్ళు వీర యోధులు కాదు, ఇక్కడ వీర విధేయులు మోదీ. రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాష్ట్ర పరిస్థితికి మామూలు ప్రజలు మనమంతా కూడా దాని గురించి ప్రజలకు చెప్పాలి, పోట్లాడాలి, ఓట్లేసే చూపించాలి. ఎవరు చెప్పాలి? పార్టీలు చెప్తేనే కదా వింటారు ప్రజలు కూడా. వినని పార్టీలకు కూడా పాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి, మన సమస్యలు చెప్పాలి, మన ఆలోచనలు చెప్పాలి, మేము వీటిని ఆమోదించడం లేదని చెప్పాలి. ఇది అవకాశవాదంతో మీ మనుగడ కోసం మీరు చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు అంటారండి. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేం లేవనే మెసేజ్ వాళ్ళ